ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్కి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. కమ్యూనిస్ట్ పార్టీ జయప్రకాష్ ఉద్యమాన్ని వ్యతిరేకించింది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని బలపరిచింది. జూన్ 3వ తేదీన కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఊరేగింపు తీయబడింది. వీరు గాంధీ మైదానం నుంచి ఊరేగింపు తీసి గవర్నర్కు ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు. అందులో ఆహార ధాన్యాలు తదితర నిత్యావసర వస్తువుల వ్యాపారాన్ని ప్రభుత్వం తీసుకోవాలని, వ్యవసాయ కూలీల వేతనాలు పెంచాలని, పరిపాలనా యంత్రాంగంలో భ్రష్టాచారాన్ని అంతమొందించాలని కోరారు. ఈ ఊరేగింపులో ఎక్కువ మంది ఛోటా నాగపూర్ ప్రాంతం నుంచి వచ్చిన ఆదివాసులు ఉన్నారు. వారిలో చాలామంది చేతుల్లో బల్లాలు, విల్లంబులు ఉన్నాయి. ఈ ఊరేగింపులో వారు విధానసభను రద్దు చేస్తే వీధుల్లో రక్తపాతం అవుతుంది అని నినాదాలు చేయటం జరిగింది. ఎన్ఏ డాంగే ప్రత్యేకంగా పాట్నా వచ్చి ఆ రోజు సభలో పాల్గొని ఉపన్యసించారు. ఆనాటి కార్యక్రమానికి ప్రభుత్వం ఎంతో సహాయపడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఊరేగింపు జరిగిన 48 గంటల తర్వాత 1974 జూన్ 5వ తేదీ నాడు జయప్రకాష్ నాయకత్వంలో పాట్నాలో బ్రహ్మాండమైన ఊరేగింపు జరిగింది. 5 లక్షల మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఈ ఊరేగింపులో పాల్గొనకుండా ప్రభుత్వం ప్రజలకు అనేక అడ్డంకులు కల్పించింది. బీహార్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు పాట్నా చేరకుండా బస్సులు రద్దు చేసింది. రైళ్లు సైతం రద్దు చేయటం జరిగింది. సహస్రా, గయా మొదలైన ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు రాకుండా ప్రభుత్వం ట్రక్కులను, లారీలను ఆపివేసింది. ఆ రోజు బీహార్ రావాల్సిన పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ సోషలిస్ట్ పార్టీ నాయకుడు అయిన రాజ్నారాయణ్ను బీహార్లో అడుగుపెట్టకుండా నిషేధపు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. గాంధీ మైదానం నుంచి రాజ్భవన్ వరకు మిలిటరీ, రిజర్వ్ పోలీసు దళాలు బారులు తీర్చి నిల్చున్నవి. వీరిని చూసి ప్రజలు భయభ్రాంతులై ఊరేగింపులో పాల్గొనబోరని ప్రభుత్వ ఉద్దేశమై ఉండవచ్చు. అయినా ప్రజలు నిర్భయంగా తండోపతండాలుగా వచ్చి ఊరేగింపులో చేరారు. గవర్నర్కు విజ్ఞాపన పత్రం సమర్పించి రాజ్భవన్ నుంచి బహిరంగ సభకు గాంధీ మైదానానికి తిరిగి వస్తున్న సందర్భంలో బైలీ రోడ్లో ఒక భవనం నుంచి 8 రౌండ్ల తుపాకీ గుండ్లు పేల్చబడినవి. జయప్రకాష్ జీపు కొంచెం ముందుకు సాగిపోయిన తర్వాత ఈ సంఘటన జరిగింది. శాసనసభ్యుడు, ఇందిరా బ్రిగేడ్ ముఖ్య నాయకుడు ఫూలేనా రాయ్ ఇంటి నుంచి ఈ కాల్పులు జరపబడినట్లు తర్వాత పోలీసులు ప్రకటించారు. ఈ సంఘటన తర్వాత గాంధీ మైదానంలో బ్రహ్మాండమైన బహిరంగ సభలో ప్రసంగిస్తూ జేపీ ఇలా అన్నారు. 5 అంశాల కార్యక్రమాన్ని ప్రజల ముందు పెట్టారు. 1. బీహార్ అసెంబ్లీని వెంటనే రద్దు చేయడం. 2. ప్రభుత్వాన్ని అన్ని స్థాయిలలో స్తంభింపజేయడం. 3. పన్నుల నిరాకరణ ఉద్యమం చేపట్టడం. 4. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు 1 సంవత్సరం వరకు మూసివేసి ఉంచటం. 5. ప్రజాశక్తిని నిర్మాణం చేయటానికి కృషి చేయటం. ప్రజలు వారి సమస్యలను వారే పరిష్కరించుకునేటట్లు వారిలో జాగృతి కలిగించడానికి పనిచేయటం. ప్రభుత్వం ఎన్నో నిర్బంధాలు విధించినా ఆనాటి బహిరంగ సభకు, ఊరేగింపుకు వచ్చిన ప్రజా సమూహాన్ని చూచి జయప్రకాష్ ఎంతో ఉప్పొంగిపోయారు. ఆనాడే ఆయన నోటి నుంచి సంపూర్ణ విప్లవం అనే మాటలు వచ్చాయి. జయప్రకాష్ ఆదేశానుసారం యువకులు బీహార్ అసెంబ్లీ ముందు జట్టుగా సత్యాగ్రహం చేయనారంభించారు. జూన్ 5 నాడు పాట్నాలో జరిగిన సంఘటన ప్రజావాహిని యావత్ భారతదేశంలో గొప్ప సంచలనం కలగజేసింది. ఇది గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఉద్యమం వంటిది కాదని, జయప్రకాష్ తలపెట్టిన సంపూర్ణ విప్లవానికి నాంది జరిగిందని అంతా భావించారు. ఏ మాత్రం హింసాచర్యలు జరగకుండా శాంతంగా అహింసా మార్గంలో పరిపూర్ణమైన గాంధీయ సిద్ధాంతాలతో నడుపుతున్న జేపీ ఉద్యమం భారతదేశంలో అన్ని వర్గాల, అన్ని పార్టీల మన్ననలను, సానుభూతిని పొందింది. ఒక్క కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ తప్ప. అయితే శ్రీమతి ఇందిరాగాంధీకి, ఆమె సహచరులకు మాత్రం మనసులో భయంగానే ఉంది. కేంద్ర ప్రభుత్వ సీనియర్ మంత్రులు ఉమాశంకర్ దీక్షిత్, బాబు జగజ్జీవన్ రామ్ పాట్నా వచ్చి జయప్రకాష్ను కలుసుకుని మాట్లాడారు. దీక్షిత్ జయప్రకాష్ గుణగుణాలను పొగుడుతూ ఆయన నిస్వార్థ జాతీయ నాయకుడని, తానే కాక అనేక మంది కాంగ్రెస్ వాదులు ఆయన్ను గౌరవిస్తారని అన్నారు. జయప్రకాష్ బీహార్లో లేకపోతే బీహార్ ఎప్పటికీ తగలపడేది అని కూడా ఆయన అన్నట్లు పత్రికల్లో వార్త వచ్చింది.
దీక్షిత్తో తన సంభాషణను గురించి జయప్రకాష్ మాట్లాడుతూ, దీక్షిత్ నాకు చాలా పాత స్నేహితుడు. ఆయన నేను 1932-33లో అండర్ గ్రౌండ్ ఉద్యమంలో పనిచేశాము. దీక్షిత్తో నేను స్పష్టంగా నా మనసులోని భావాలన్నీ చెప్పినాను. ఈ లంచగొండితనం, అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని గురించి అనేక సంవత్సరాల నుంచి చెబుతున్నాను. ఎన్నికల విధానాన్ని మార్చాలని కూడా నేను చెబుతున్నాను. ఈ ఉద్యమం యువకులది, విద్యార్థులది, ప్రజలది, ఏ రాజకీయ పార్టీది కానీ జయప్రకాష్ది కానీ కాదనే విషయాన్ని ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి, దీక్షిత్కు, తదితరులకు మరొకసారి చెప్పదలిచాను. నా పోరాటం వ్యక్తులతో కాదు, వారి విధానాలతో మాత్రమేనని ఆయన అన్నారు. బీహార్ ఉద్యమం విషయంలో వినోబాజీ, జయప్రకాష్ల మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. అసెంబ్లీ ముందు సత్యాగ్రహాలు జరుగుతున్న సందర్భంలో ఒకరోజు ఒక శాసనసభ్యుడు రిక్షాలో వెళుతుండగా అతన్ని బలవంతంగా దింపి కొందరు అతనిపై చేయి చేసుకోవటం జరిగింది. ఈ విషయం తెలిసిన జయప్రకాష్ ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకూడదని అందరికీ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సంఘటనతో విద్యార్థులకు కానీ సత్యాగ్రహులకు కానీ ఏమీ సంబంధం లేదని తర్వాత విచారణ వల్ల తెలిసింది. జయప్రకాష్ శాసనసభ స్పీకర్ హర్నాథ్ మిశ్రాకు ఒక లేఖ రాస్తూ ఈ సంఘటన జరిగినందుకు తన విచారాన్ని వ్యక్తం చేస్తూ క్షమాపణ కూడా చెప్పుకున్నారు. ఉద్యమం అత్యంత శాంతియుతంగా నడపటానికి జయప్రకాష్ తన శాయశక్తులా కృషి చేస్తూ పోయారు. ఈరోజు మనం జయప్రకాష్ నారాయణ్కు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.